హాయ్ అండి. ఇప్పుడు మనం మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూద్దాం రండి. కొత్తిమీర రైస్ అండి. కావలసిన పదార్థాలు ఆయిల్, వెల్లుల్లి, అల్లము, పచ్చిమిర్చీలు ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర, కొంచెంగా కరేపాకు, సాల్ట్ ఒక స్పూను. ఇప్పుడు ఇవన్నీ చూద్దాం రండి. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం. కొత్తిమీరని నీట్గా క్లీన్ చేసుకొని 2-3 సార్లు ఇసుక లేకుండా బాగా శుభ్రంగా కడుక్కొని ఇగోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు 7-8 పచ్చిమిరపకాయలు చిన్న సైజు తీసుకున్నాను నేను. కారంగానే ఉంటే బాగుంటుందండి ఇది ఉప్పు వేసుకున్నాను, ఒక స్పూన్ ఉప్పు, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, ఒక వెల్లిపాయ మొత్తం ఒలిచాను, ఒక వెల్లుల్లిపాయ మొత్తం, జీలకర్ర అండి, ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మొత్తం ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని బాగా మిక్సీ చేసుకోవాలి. ఇది ఒకసారిగా పట్టకపోతే కొత్తిమీర కొంచెం రుబ్బుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా పేస్ట్ లాగా రావాలి. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకుని వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకున్నాక బాణలు తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు శనగపప్పు, ఆవాలు తీసుకొని ఎండుమిర్చి కూడా తీసుకోవాలండి. 4 ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, శనగపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఆవాలు వేసుకొని అవి చిటపట వేగిన తర్వాత అప్పుడు దాంట్లో అవి వేగాయి అనుకున్న తర్వాత శనగపప్పు వేయాలండి. అదిగోండి ఆ విధంగా ఒక స్పూన్ శనగపప్పు. అది మన ఇష్టం అండి, ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కరివేపాకు అండి. కరివేపాకు ఎక్కువే బాగుంటుంది. ఒక 2 ఎండుమిరపకాయలు తుంపులుగా చేసుకొని వేసుకున్నాను. కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా బాగా తాలింపు వేసుకోవాలండి. పచ్చివాసన రాకూడదు, మాడిపోకూడదు, మీడియంగా చక్కగా వేగేదాకా వేపుకోవాలి. అదిగోండి ఆ విధంగా. ఇప్పుడు ఈ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలండి. తాలింపులో ఈ పేస్ట్ బాగా పట్టి పెట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు వేసుకొని సిమ్లోనే పెట్టుకుని బాగా వేగేలాగా వేయించుకోవాలండి. బాగా ఇది పేస్ట్ కదండి, ఎక్కువ టైమే తీసుకుంటుంది. సిమ్లోనే పెట్టుకోవాలి, మాడనివ్వకూడదు, మాడితే అడుగంటిపోతుందండి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఉడికిచ్చిన అన్నం ఆరబెట్టుకోవాలి. మనం పులిహోరకి ఎలా ఆరబెట్టుకుంటామో అలాగా. ఇదిగోండి ఈ విధంగా దగ్గర పడాలి బాగా సిమ్లో. ఇప్పుడు ఈ విధంగా నూనె పైకి తేలుతూ ఉండగా అప్పుడు ఇంకా బాగా నూనె పైకి తేలాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనము. ఇదిగోండి ఈ విధంగా అయిపోయినట్టేనండి. ఇది ఇంకా నూనె పైకి తేలింది, మిశ్రమం గట్టిపడింది. దీన్ని తీసుకొని మనం ఇప్పుడు రైస్లోకి పొడిగా ఇందాక చూపించాను కదండి ఉడికించిన అన్నం, ఇగోండి దీంట్లో కలుపుకొని మనము ఈ మొత్తం ఈ మిశ్రమం అంతా అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పులిహోర తాలింపు ఎలా కలుపుకుంటాం, ఇది కొంచెం పేస్ట్లా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది. అదిగోండి ఆ విధంగా చక్కగా అన్నం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు మనకి కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుందండి. ఇంక ఈ విధంగా కలుపుకుంటే సింపుల్గా. ఇదిగోండి మన వేడి వేడి కొత్తిమీర రైస్ రెడీ అయిపోయిందండి. ఇది చల్లగా తిన్నా వేడిగా తిన్నా బాగుంటుందండి.